ఎట్లా ఉండబోతుంది బ్రదర్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ వస్తూ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి యూత్ లీడర్గా మీరు ఉన్నారు. సో ప్రచారం ఎట్లా సాగుతూ ఉంది? అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీని మీరు తట్టుకొని గెలవగలుగుతారా? ఎలాంటి తట్టుకోవాల్సింది మేము కాదు, మమ్మల్ని చూసి కాంగ్రెస్ వాళ్ళు తట్టుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే దాదాపు 22 నెలలు అవుతుంది. 20 నెలలు చేయని పనిని ఈ 2 నెలల్లో మేము ఏదో చేసేసినాం పీకేసినాం అంటే అది కాదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 20 నెలల్లో మాగంటి గోపీనాథ్ గారు అనేక ప్రపోజల్ తీసుకెళ్ళినప్పటికీ ఒక్క ప్రపోజల్ని కూడా యాక్సెప్ట్ చేయనప్పటికీ ఈ 2 నెలల్లో ఆయన చనిపోయిన తర్వాత ఒక 15-20 రోజులు గ్యాప్ ఇచ్చి 120 కోట్లు అని ఇంకోళ్ళు అంటారు, 150 కోట్లు అని ఇంకొక ఆయన అంటారు, ఇంకొక ఎంపీ గారు ఏమంటారు అంటే డైరెక్ట్ 200 కోట్లు పెట్టి చేసినాం అనేసి అంటారు. నిజంగానే 200 కోట్లు మా రేవంత్ గారికి కానీ మా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీకి కానీ ఇచ్చినట్టయితే ప్రజలు పట్టం కడతారు. లేకపోతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు ఏ విధంగా అయితే 400 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చినప్పటికీ ఒక్కటి కూడా హామీ మన నెరవేర్చకుండా ఎట్లా అంటే దాన్ని ప్రజలను మిస్గైడ్ చేస్తూ ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకుంటూ ఇటు ఈ రేస్ గురించి ఇటు కేసీఆర్ని జైల్లో పెడతాం, కేటీఆర్ని జైల్లో పెడతాం, హరీష్ రావుని జైల్లో పెడతాం, జగదీష్ రెడ్డిని జైల్లో పెడతాం అంటే ఇట్లా ప్రజలను మిస్గైడ్ చేసి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు బీఆర్ఎస్ నాయకులను కావచ్చు ఇటు రాష్ట్ర ప్రజలను కూడా భయభ్రాంతులను గురి చేస్తాం.